హాయ్ గైస్, ನಾವು పాలెం నుంచి బటర్ఫ్లై బీచ్కి అయితే స్టార్ట్ అయ్యాం. బటర్ఫ్లై బీచ్ అగొండ బీచ్కి వెళ్ళే దారిలో ఉంటుంది. లెఫ్ట్ సైడ్ మీకు ఒక ఎర్రమట్టి ఏరియాలో వస్తుంది. అక్కడ నుంచి మీరు లెఫ్ట్ తీసుకోవాలి. అక్కడి నుంచి అయితే మీరు బటర్ఫ్లై బీచ్కి అయితే మీరు రీచ్ అవ్వచ్చు. మన గూగుల్ మ్యాప్స్లో సరైన డైరెక్షన్ చూపిస్తుంది. నో ఇష్యూ విత్ దట్. మీరు ఒక చోట అయితే లెఫ్ట్ అయితే తీసుకోవాలి. మట్టి రోడ్ అయితే స్టార్ట్ అవ్వడానికి. ఇదేంటంటే ఇంచుమించు 3 కిలోమీటర్స్ దాకా లోపలికి ఉన్నట్టు అనిపిస్తుంది. కొద్దిగా రోడ్ అయితే బాగోదు, బట్ ఇంకా లోపలికి అయితే వెళ్ళాలి. అది వెళ్ళిన తర్వాత మనకేంటంటే బటర్ఫ్లై బీచ్కి అయితే చేరుకోవచ్చు. ఈ సీనిక్ ప్లేస్లో అయితే ఎవరు కనిపించరు మనకి. ఇది పార్కింగ్ యొక్క ప్రైజెస్. ఇదే క్యాంటీన్ ఏరియా. ఇక్కడ ఏంటంటే మీకు ఆ కమాండర్ జీప్ ఉంది కదా, అది మీరు బుక్ చేసుకోవచ్చు. ఇదేంటంటే ఒక్క సైడ్ మీరు వెళ్ళాలనుకుంటే కనుక ఇది పర్ పర్సన్కి 250 నుంచి 300 దాకా ఛార్జ్ చేస్తున్నారు, టు అండ్ ఫ్రో. అండ్ ఒకే సైడ్ రావాలనుకుంటే మాత్రం 150 రూపీస్ అయితే సరిపోతుంది. ఈ కమాండర్ జీప్ ఏరియా ఉంది కదా, దీన్ని దాటిన తర్వాత మనకి ఏంటంటే చెక్ పోస్ట్ వస్తుంది. రైనీ సీజన్ కావడంతో మాకు కొద్దిగా డ్యాంప్గా అయితే ఉంది, వెళ్ళడానికి అయితే పాసిబిలిటీ లేదు వెహికల్. సో వెహికల్ అయితే మేము కొద్దిగా దూరం దాకా ఎక్కడి దాకా పాసిబిలిటీ ఉందో అక్కడ దాకా అయితే తీసుకువెళ్ళాం. ఆ తర్వాత ఇదే చెక్ పోస్ట్. ఈ చెక్ పోస్ట్ దగ్గర ఏంటంటే బటర్ఫ్లై బీచ్కి వెళ్ళడానికి 100 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. ఇక్కడ ఏంటంటే ఫోన్పే కానీ సిగ్నల్ కానీ ఎటువంటిది లేదు. మీరు క్యాష్ అయితే తప్పకుండా క్యారీ చేయండి, మీకు చాలా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. వెహికల్ అయితే అక్కడ పెట్టేసి స్టార్ట్ చేసాము నడ్డం. మధ్య మధ్యలో వాటర్ ఫ్లో అయితే ఉంది, చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. వాటర్ నుంచి నడుచుకుని వెళ్తే వాటర్ మాత్రం చాలా ప్యూర్గా ఉంది. మధ్య మధ్యలో ఫిషెస్ అవి కనిపిస్తున్నాయి. సగం దూరం నడిచిన తర్వాత పెద్ద వర్షం. అసలు ఈ అమ్మ అడవిలో ఏంట్రా బాబు ఈ వర్షం అని అనిపించింది. అటు వెళ్ళడానికి లేదు, ఇటు వెళ్ళడానికి లేదు. అసలు మొత్తం ఒక ఫారెస్ట్ మధ్యలో వర్షంలో చిక్కు అడవి అనిపించింది. కొద్దిగా దాటిన తర్వాత ఏంటంటే కొన్ని షాప్స్ అవి పెట్టారు, అవి క్లిక్ అవ్వలేదు అనుకుంటా, అబాండన్డ్ లాగా ఉన్నాయి. ఏదో ఈవిల్ డెడ్ సినిమాలో ఉన్న బంకర్స్ కాటేజెస్లో ఉంటాయి చూసారా, అలాగ ఉన్నాయి అన్నమాట. నెక్స్ట్ ఈ వాటర్లో అయితే నాకు పీత అయితే కనిపించింది, దాంతో కొంతసేపు ఆడుకున్నాను. ఫైనలీ మోస్ట్ హైప్డ్ ప్లేస్ ఆఫ్ సౌత్ గోవా, ది బటర్ఫ్లై బీచ్. బటర్ఫ్లై బీచ్ అన్నది దీనికి పేరు ఎందుకు వచ్చిందంటే, ఇది బటర్ఫ్లై ఆకారంలో ఉంటుంది అనమాట. ఒక వింగ్ వాటర్ ఉండడం, మధ్యలో కొండ, మళ్ళీ అటుపక్క వాటర్ ఉండడం. పైనుంచి చూస్తే మాత్రం మీకు సేమ్ బటర్ఫ్లైలా అనిపిస్తుంది. ఈ కిందకి వెళ్ళడానికి కూడా ట్రెక్ చేయాలి. ట్రెక్ ఆల్మోస్ట్ 3 కిలోమీటర్స్ లాగా అయితే అనిపించింది, బట్ డింట్ క్యాలిక్యులేట్. ఈ బటర్ఫ్లై బీచ్కి ఇంకో వే ఏంటంటే పాలెం బీచ్ నుంచి మనకు బోట్ రైడ్ అయితే స్టార్ట్ చేస్తారు. అక్కడ నుంచి ఎలిఫెంట్ ఐలాండ్ అని, ఇలాగా నెక్స్ట్ ఏంటంటే డాల్ఫిన్ సైటింగ్ అని ఉంటుంది. డాల్ఫిన్స్ మీ అదృష్టం అంటే డాల్ఫిన్స్ కనిపిస్తాయి. అండ్ ఆఫ్టర్ దట్ దే విల్ టేక్ యూ టు బటర్ఫ్లై బీచ్ అనమాట. ఈ రైడ్ అంతా కలిపి ఒక 1000 ఎంతో ఛార్జ్ చేస్తారు. గ్రూప్లో వెళ్తే వాళ్ళ ప్రైజెస్ అనేవి అంతగా తెలియదు కానీ, బట్ సమ్వాట్ లైక్ దట్. మీరు ఒకవేళ వస్తే కనుక ఆ ప్రైజెస్ అనేది ఒకసారి డిస్కస్ చేయండి. దీని బెస్ట్ టైం అయితే మాత్రం ఈవినింగ్ అని చెప్తాను. మార్నింగ్ అయితే మాత్రం నార్మల్గానే ఉంది, అన్ని బీచ్లాగా ఉంది. అండ్ ఇక్కడ వేవ్స్ కూడా కొద్దిగా 2 సైడ్స్ నుంచి రావడం వల్ల చాలా స్ట్రాంగ్గా వస్తున్నాయి. మీరు బట్టలు కానీ బ్యాగులు కానీ కొద్దిగా రాళ్ళ మీద పెట్టినప్పుడు కూడా కొద్దిగా జాగ్రత్తగా చూసుకుని అయితే పెట్టండి. అండ్ ఇది అక్కడ ఉన్న క్యాంటీన్ ఏరియా. రిటర్న్ వచ్చేటప్పుడు మేము కమాండర్ జీప్ అయితే తీసుకున్నాం. 150 రూపీస్ పర్సన్ అయితే ఛార్జ్ చేశారు. అండ్ ఇది ఎక్కడంటే మనల్ని బైక్ అయితే ఎక్కడ పార్క్ చేసామో అక్కడికి తీసుకొచ్చి అయితే డ్రాప్ చేశారు. దీనిలో అయితే మాత్రం ఎగిరెగిరి పడ్డాం అనమాట. అసలు రూట్ ఎలాగుందో భయ్యా ఎగరేసాడు, మామూలుగా కాదు. నా సజెషన్ ఏంటంటే రైనీ సీజన్లో వచ్చేవాళ్ళు చాలా జాగ్రత్తగా రండి. రూట్ మొత్తం చాలా స్లిప్పరీగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే వెహికల్స్ వెళ్ళడానికి కూడా పాసిబిలిటీ చాలా కష్టంగా ఉంటుంది అనమాట. మొత్తం బురద వల్ల వెహికల్ స్లిప్ అవడం కానీ అన్నీ జరుగుతాయి. సో మీరు దాని అకార్డింగ్లీ మీరు ప్లాన్ అయితే చేసుకోండి. చాలామంది అయితే నడుచుకుని అయితే వస్తున్నారు. వితౌట్ లగేజ్ అయితే మాత్రం చాలా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అయితే చేయొచ్చు. ఆఫ్టర్ దట్ వి స్టార్టెడ్ ఫర్ క్యాబోదరామా బీచ్. క్యాబోదరామా బీచ్ వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ బీచ్ ఇన్ సౌత్ గోవా. మీరైతే మాత్రం తప్పకుండా విజిట్ చేయాల్సిన బీచ్ అనే చెప్తాను. అండ్ ఇక్కడ మధ్యలో ఏంటంటే మనకి కోలా బీచ్ ఉంటుంది, అక్కడ మీరు కయాకింగ్ అయితే చేయొచ్చు.
1 అవర్కి ఇంచుమించు 300 to 400 మధ్యలో ఛార్జ్ అయితే చేస్తారు. ఇక మీకు కయాకింగ్ ఏంటంటే కాకోలం అండ్ కోలా బీచ్ మీరైతే తప్పకుండా విజిట్ చేయండి. ఇక్కడ మీకు కయాకింగ్ ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే చేయొచ్చు. నాకు కొద్దిగా టైం కన్స్ట్రెంట్స్ ఉండడం వల్ల ఐ స్కిప్డ్ ఇట్ వన్, బట్ నెక్స్ట్ టైం డెఫినెట్లీ అయితే విజిట్ చేస్తాను. ద కేప్ గోవా రెస్టారెంట్కి అయితే వెళ్తున్నాం ప్రస్తుతానికి. ఆ చుట్టూ ల్యాండ్స్కేప్స్ అయితే మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. ఈ రెస్టారెంట్ స్పెషాలిటీ ఏంటంటే ఇది ఒక 5 స్టార్ హోటల్, బట్ అది క్లిఫ్లో ఉంటుంది అనమాట. చాలా స్పెషల్గా ఉంటుంది. ఇదే కేప్ గోవా రెస్టారెంట్కి వెళ్ళే దారి. అండ్ ఈ ప్లేస్ మీరు ఇన్స్టాగ్రామ్లో చాలా చోట్ల చూసే ఉంటారు. ఈ ఫ్రేమ్ నుంచి ఈవినింగ్ సన్సెట్ అవుతున్న వ్యూ చూస్తే మాత్రం చాలా బాగుంటుంది. రెస్టారెంట్కి అయితే కిందకి వెళ్ళాలి. వెళ్తున్నప్పుడు మాత్రం పక్కన ఉన్న బీచ్ వ్యూ చూస్తుంటే మాత్రం అసలు కదలబుద్ధి అవ్వదు, అంత బ్యూటిఫుల్గా అయితే అనిపిస్తుంది మనకి. చాలా మనశ్శాంతిగా ఉంది ఇక్కడైతే. చాలా టైం స్పెండ్ చేయొచ్చు మీరు ఫొటోస్ తీసుకోవడానికి. ప్రతి పాయింట్లోని మీరు ఫొటోస్ అయితే దిగొచ్చు, అంత బ్యూటిఫుల్గా అయితే ఉన్నది. అండ్ ఈ క్లిఫ్ బీచ్కి ఇలాగ మెట్లు అయితే ఉంటాయి. చాలా న్యాచురల్గా ఉంది వెళ్ళడానికి రెస్టారెంట్ లోపలికి. అండ్ ఇలా లోపలికి వెళ్తే మాత్రం మనం రెస్టారెంట్కి అయితే వెళ్ళొచ్చు. ఈ రెస్టారెంట్లోనే మనకి రూమ్స్ అవి అవైలబుల్గా ఉంటాయి. అండ్ ఇది ఒక 5 స్టార్ రెస్టారెంట్ అవడం వల్ల కొద్దిగా అన్నీ ఎక్స్పెన్సివ్గానే ఉన్నాయి. ఎంటర్ అయిన వెంటనే మనకి ఒక రిసెప్షనిస్ట్ అయితే వచ్చి మనకి సీట్స్ అయితే ఎక్కడ ప్లేస్ చేయాలి అక్కడ చేస్తారు. అండ్ బట్ ఫర్ ద బీచ్ వ్యూ మనం ఏంటంటే కొద్దిగా వేకెంట్గా ఉందనుకుని ఆ ప్లేస్కి అయితే వెళ్దానికి వాళ్ళని అడిగితే మాత్రం వాళ్ళు ఏమన్నారంటే దానికి ఒక కవర్ ఛార్జెస్ అయితే పే చేయాలనేది. ఇక్కడ మేము ఏంటంటే టోటిలా శాండ్విచెస్ అన్నది ట్రై చేసాం, చాలా బాగుంది. కింగ్ ఫిష్ కర్రీ అయితే మాత్రం నాకైతే నచ్చలేదు. అండ్ ఇది పైకి వచ్చిన తర్వాత రెస్టారెంట్ యొక్క బయట సైడ్ ఒక సెల్ఫీ స్పాట్స్ అనమాట. ఈ బాలీలో ఉంటాయి ఇలాంటివి, అండ్ ఇక్కడ రెస్టారెంట్ దగ్గర ఉన్నాయి. చాలా బాగుందన్నమాట. అసలు మనకి ఫొటోస్ దిగడానికి కానీ అండ్ అసలు అక్కడ టైం స్పెండ్ చేస్తుంటే అసలు టైమే తెలియదు. మేబీ అసలు సన్సెట్ టైంలో ఇంకెంత బాగుంటుందో అసలు ఆ మాటల్లోనే వర్ణించలేకపోతున్నాను. ఈవినింగ్ టైంలో అయితే మాత్రం దిస్ ఈస్ ద బెస్ట్ బీచ్ ఇన్ సౌత్ గోవా ఆఫ్టర్ బటర్ఫ్లై బీచ్. అండ్ ఇదే మనకి ఇలాంటి చిన్న చిన్న రివర్స్లో మనకి ఏంటంటే కయాకింగ్ అయితే చేస్తున్నారు. అండ్ సౌత్ గోవాలోనే వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ప్లేస్ మార్గోవా. ఇదేంటంటే పైన మాప్సా ఎలాగో నార్త్ గోవాలోని, సౌత్ గోవాలో ఈ ప్లేస్ అంత ఇంపార్టెంట్ అనమాట. సమ్వాట్ ఎక్కువ డెన్స్లీ పాపులేటెడ్ యాజ్ కంపేర్ టు ఇక్కడ కొద్దిగా అవైలబిలిటీ అండ్ అన్ని షాప్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. ఒకవేళ మీకు ఫౌంటైన్ హౌస్లో ఫొటోస్ అవి దిగకపోతే కనుక మీరు మార్గో అయితే రావచ్చు. ఇక్కడ కూడా నెంబర్ ఆఫ్ బిల్డింగ్స్ అయితే ఉన్నాయి ఫొటోస్ దిగడానికి. బట్ ఫౌంటైన్ హౌస్ అంత జనం అయితే ఇక్కడ లేరు. మీరు ఎక్కడన్నా ప్లెజెంట్గా తీసుకోవచ్చు. ఇది ఇంకో ఆప్షన్ అనమాట. ఎవరైతే ఫౌంటైన్ హౌస్లో తీసుకోలేదో సౌత్ గోవా వచ్చినప్పుడు మాత్రం మీరు ఈ ప్లేస్ని అయితే తప్పకుండా విజిట్ చేయండి. అండ్ ఇప్పుడు మనం సౌత్ గోవా నుంచి టువర్డ్స్ నార్త్ గోవా అయితే స్టార్ట్ అయ్యాం. ఈ జంక్షన్ అయితే గుర్తుపెట్టుకోండి, మీకు రైట్ సైడ్ ఒక టవర్లో అయితే కనిపిస్తుంది కదా, అక్కడి నుంచే దూద్సాగర్ అయితే మీరు రీచ్ అవ్వాలి. ఇక్కడ నుంచి ఇంచుమించు 60 కిలోమీటర్స్ అయితే ఉన్నది. టోటల్లీ దూద్సాగర్ నార్త్ గోవా నుంచి 100 కిలోమీటర్స్ దగ్గర వస్తుంది.